హలో మా, నేను మళ్ళీ వచ్చేసిన. ఏం లేదు మా, బయట పొద్దుంచాలి వర్షం పడుతుంది, అందుకనే ఇంట్లోనే ఉండి గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దామని కూర్చున్నామా. రండి మా, ప్రిపేర్ చేద్దాం. 2 పొట్లాల గులాబ్ జామున్ పౌడర్, 1 గ్లాసులో సగం పాలు, 1 పళ్ళెం గెంతి, ఈ 2 తీసుకొని మిక్స్ కొట్టాలి. అదే ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి మొత్తం పులిహోర మిక్స్ కొడతారు కదా, గట్ల కొట్టాలి. ఏం చిన్న చిన్న ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోండి మా, చపాతి పిండి లెక్క అయిపోవాలి డైరెక్ట్. కానీ కలుపుడు చూస్తే ఇక నీ పిల్లు ఉరికొచ్చి అబ్బో నాకు గులాబ్ జామున్ అనాలి, అబ్బో నాకు గులాబ్ జామున్ అనాలి. చపాతి ముద్ద లెక్క కలుపుకున్నాక సాగదీయాలమ్మా. ఒకసారి ఇట్లా విడదీసినామంటే మొత్తం ఇట్లా లై లెక్క రావాలి చూడు. ఒకసారి మంచి గట్టి ముద్ద లెక్క చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్క పడేయాలి మా. ఇట్లా పక్క పడేసినాక మళ్ళీ తీసేయాలి. నీ బాడీ లోపల ఉన్న దమ్మంతా తీసి మళ్ళీ నార్మల్గా దాన్ని మెత్తగా పిసికిన తర్వాత చిన్న చిన్న ఉండలు లెక్క తీయాలి. ఇట్లా చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి. ఒక్కొక్కటి 2 నిమ్మలంగా చేసుకున్న తర్వాత నాకైతే 2 ప్యాకెట్లకి 18 బాల్స్ అయినాయి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని దాని తర్వాత 2 కప్పుల షుగర్ వేసి 1 కప్పు వాటర్ వేసిన తర్వాత ఇట్లా మరగదీయాలి. మంచిగా మరిగిన తర్వాత కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అట్లా పాకం తిక్కుగా అనిపించిందంటే ఒక బౌల్ నీళ్లు పోసేయాలి. పోసిన తర్వాత మంచిగా మరగదీయాలమ్మా. గట్టిగా మరిగిన తర్వాత అటు ఇటు కలుపుకున్న తర్వాత మొత్తం నీళ్ళు అయిపోవాలి. అది ఓకే. ఒక ప్యాన్ తీసుకుని సరిపడా ఆయిల్ వేసి అది బాల్స్ మునిగేంత ఆయిల్ వేయాలి. దాని తర్వాత కింద చూసుకోవాలి, సిమ్ములు ఉండాలి. పాకం మంచిగా మరినాక యాలకులు వేసుకోవాలి. 2 వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అది మరుగుతా అంటే ఒక పాట వేసుకోవాలి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చలియాడక చల్లచక్క ఉంటే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒక్కొక్క గులాబ్ జామున్ నిదానంగా వేసుకోవాలి మా, లేకపోతే మీద పడ్డది అనుకో చిటపట అంటది, కాలుతుంది. ఓకే. నిదానం చేసుకున్న తర్వాత అది మొత్తం బుడగొస్తే మా పైన మొత్తం బ్రౌన్ అవుతుంది. సిమ్ములు అట్లనే ఉంచాలి. సిమ్ములు ఉంచిన తర్వాత నిమ్మలంగా నిదానంగా బ్రౌన్ కలర్ అవుతుంది. అది బ్రౌన్ కలర్ అయ్యేదాకా అట్లనే ఉండండి. గరిట తీసుకొని దాని మీద నుంచి తిప్పుతూ ఉండాలి. ప్రతిసారి తిప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఒకటే సైడ్ నల్లగా అయిపోతుంది, వేస్ట్ అయితే. అప్పుడు ఇట్లా బ్రౌనిష్ కలర్ అయిపోవాలి మా. దాని తర్వాత ఒక్కొక్కటి తీసిన తర్వాత ఆ పాకంలో తీసుకుపోయి వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. అప్పుడు మంచిగా నానుతుంది కింద నుంచి. ఓకే మా, ఈ వీడియోకి ఇంత. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.